వెల్కమ్ టు SR6 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. క్యాట్ కుప్పకూలుతోంది, సుప్రీంకోర్టు సీరియస్. ఢిల్లీ ఘోర అగ్ని ప్రమాదం, మృతుల సంఖ్య పెరగడానికి అదే కారణమా? ఒక కుటుంబం ఒకే టికెట్, నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్ వేదికగా పార్టీలో మదనం. కేంద్ర మంత్రులకు ఏపీ సీఎం జగన్ లేఖలు. వంట నూనెలకు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఆవ నూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని విజ్ఞప్తి. అమిత్ షాకు కేటీఆర్ బహిరంగ లేఖ, తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తుందని వెల్లడి. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో భారీ ఖాళీలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ట్రిబ్యునల్ కుప్పకూలుతోందంటూ వ్యాఖ్యానించింది. క్యాట్లో ఖాళీల వల్ల ఇతర ధర్మాసనాలకు చెందిన జడ్జీలు హైబ్రిడ్, ప్రత్యక్ష, వర్చువల్ పద్ధతుల్లో విచారణ జరుపుతున్నారంటూ కేంద్రం సమర్పించిన అఫిడవిట్పై జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. క్యాట్కు కేటాయించిన 69 మంది జడ్జీ పోస్టులకు గాను చైర్పర్సన్తో కలిపి ఏకంగా 43 ఖాళీలున్నాయి. మిగతా వారు రిటైర్ అయితే క్యాట్ పూర్తిగా కుప్పకూలిపోతుంది అంది. జూలై 26న తదుపరి విచారణ కల్లా ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించింది. ఇక దేశ రాజధానిలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 27 మంది దుర్మరణ పాలయ్యారు. ఈ ప్రమాదంలో 60 నుంచి 70 మందిని రక్షించామని, సుమారు 40 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఒక ఫ్లోర్ను గాలించాల్సి ఉండటంతో మృతుల సంఖ్య పెరగవచ్చని చెప్పారు. కాగా ఈ ఘటనకు సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన కాసేపటికి పొగలు భవనం మొత్తం వ్యాపించాయి. దీంతో కొంతమంది తమను తాము రక్షించుకోవడానికి కిటికీలో నుంచి కిందికి దూకేశారని, మరికొందరు కిందికి దిగడానికి తాళ్లను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కొందరికి గాయాలు కాగా మరికొందరు మృతి చెందారు. భవనానికి అగ్నిమాపక శాఖ నుంచి ఎటువంటి సేఫ్టీ క్లియరెన్స్ లేదు. ఆ బిల్డింగ్ యజమాని మనీష్ లక్రాగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం చోటు చేసుకున్న కంపెనీ యజమానులు హరీష్ గోయల్, వరుణ్ గోయల్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భవిష్యత్ ఎన్నికల్లో ఒక కుటుంబం ఒకే టికెట్ నిబంధనను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఒక కుటుంబం నుంచి రెండో టికెట్ ఆశించే వ్యక్తి కనీసం 5 ఏళ్ల పాటు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసి ఉండాలి. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో 3 రోజుల నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్ శుక్రవారం ప్రారంభమైంది. పార్టీలో మార్పు తీసుకొచ్చే దిశగా నేతలు మదనం సాగిస్తున్నారు. ఒక కుటుంబం ఒకే టికెట్ సహా అనేక నియమాలను ఆదివారం జరిగే ముగింపు కార్యక్రమంలో ఆమోదించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఒకే కుటుంబానికి ఒకే టికెట్ నిబంధన మినహాయింపు ఫార్ములా గాంధీ కుటుంబంతో సహా పార్టీ శ్రేణులందరికీ వర్తిస్తుందని రాజస్థాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ తెలిపారు. ఈ నిబంధనపై పార్టీలో దాదాపు ఏకాభిప్రాయం వచ్చిందన్నారు. 5 ఏళ్ల తర్వాత ఎవరిని పార్టీ పదవి కొనసాగించకూడదని, మళ్లీ అదే పోస్టు కోరితే కనీసం 3 ఏళ్లు కూలింగ్ పీరియడ్లో ఉంచాలన్న అంశాలపై చింతన్ శిబిర్లో చర్చ జరిగిందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖలు రాశారు. వంట నూనెలకు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఆవ నూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని లేఖలో సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు వేర్వేరుగా లేఖలు రాశారు సీఎం జగన్. రష్యా, ఉక్రెయిన్ పరిస్థితుల దృష్ట్యా సన్ఫ్లవర్ ఆయిల్కు కొరత ఏర్పడిందన్న సీఎం జగన్ ఈ నేపథ్యంలో ఆవు నూనె దిగుమతులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 92% సన్ఫ్లవర్ ఆయిల్ను ఉక్రెయిన్, రష్యాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని లేఖలో సీఎం జగన్ గుర్తు చేశారు. అయితే తాజా పరిస్థితుల వల్ల ఒక్కసారిగా ప్రపంచంలో ఈ వంట నూనెలకు కొరత ఏర్పడిందని, ఈ ప్రభావం వినియోగదారులపై పడిందని సీఎం జగన్ లేఖలో ప్రస్తావించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందని పేర్కొన్న కేటీఆర్ తెలంగాణపై వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు. 8 ఏళ్లు గడిచినా తెలంగాణ రాష్ట్రంపై అదే వివక్ష కొనసాగుతుందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, తెలంగాణకు ప్రత్యేకంగా కేంద్రం ఏం చేసిందో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పాలని కేటీఆర్ లేఖ ద్వారా డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీలో నివాసం ఉంటున్న యువతి సరిగ్గా 4 నెలల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయిన యువతిని పోలీసులు రక్షించి క్షేమంగా ఇంటికి చేర్చారు. కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక అర్బన్ కాలనీకి చెందిన గైని కవిత జనవరి 12న ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. తల్లిదండ్రులు రాజమణి సాయిలు కూతురు అదృశ్యంపై పోలీసులను ఆశ్రయించారు. అదే రోజు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి ఆచూకీ కోసం శోధించారు. యువతి తల్లిదండ్రులు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావును కలిసి సాయం చేయాలని వేడుకున్నారు. పోలీసులు అధునాతన టెక్నాలజీలతో ఢిల్లీలో ఉన్న యువతి ఆచూకీని కనుగొన్నారు. వాహనం ఢీకొనడంతో అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసి ఆశ్రయం కల్పించినట్లు తెలుసుకున్నారు. దీంతో కోరుట్ల నుండి ప్రత్యేక టీం ఢిల్లీకి చేరుకుని యువతిని కోరుట్లకు తీసుకువచ్చారు. యువతికి వైద్య పరీక్షలు చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కూతుర్ని తమకు క్షేమంగా అప్పగించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజుకు యువతి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చెందిన కవిత అనే అమ్మాయి కొంచెం ఆరోగ్య పరిస్థితుల వల్ల గత జనవరి నెలలో ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ క్రమంలో మన దగ్గర మిస్సింగ్ కేసు అయింది. ఈ క్రమంలో చాలా చోట్ల అమ్మాయి గురించి వెతుకుతూ ఉండగా ఈ అమ్మాయికి సంబంధించిన సమాచారం ఒకటి ఢిల్లీలో ఉందని తెలిసి అక్కడ అధికారుల్ని కోరుట్ల ఎమ్మెల్యే గారి సాయంతో అక్కడ అధికారులతో మాట్లాడి ఆ అమ్మాయిని మొన్న మా పోలీస్ స్టేషన్ కోరుట్ల ఎస్ఐ గారు సతీష్ తర్వాత శ్యామరావు వీళ్ళిద్దరూ వర్కౌట్ చేసి అక్కడికి మా పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సబ్దరలి అనేటటువంటి ఒక కానిస్టేబుల్, సౌజన్య అనే ఒక ఉమెన్ కానిస్టేబుల్ వీళ్ళిద్దరూ అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడి ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఈ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ సందర్భంగా. సో తల్లిదండ్రులకు మేము మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, పాప ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు ఒప్పుకుంటే ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ గురించి మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్కి పంపడానికి కూడా ఏర్పాటు చేస్తాం. సంక్రాంతి రేపనంగా శుక్రవారం సంక్రాంతి ఆమె గురువారం నాడు పోయింది. సంక్రాంతి రేపనంగా 13 తారీఖు. నేనేమన్నా అంటే అమ్మ కొద్దిగా లేవే, తొందరగా లేవు, ఇల్లు చిన్నగా ఉన్నది, తొందరగా లేస్తే పని అయిపోయింది, 12 దాకా 12 దాకా అంటే ఎట్లా అన్న ఈ కథ నన్ను తిండి బట్టలు చదువుకున్నది పోయింది. ఇక అదే వాళ్ళ ఇంటికన్నా వస్తే పిల్లలు వచ్చినా కానీ లొల్లి పెడుతుంది, పెద్దలు వచ్చినా కొడుతుంది. ఈమెనా సార్ నాందేళ్ళు ఉన్నదన్నారు, నాందేడు పోయినాం, నాందేళ్ళ కోటు ఇచ్చిండ్రు, దిగింది బస్ స్టేషన్లో కూర్చోండి. ఇక మరి ఆడిపోయినాం సార్, ఆడిపోయే వరకు అంటే లేదు, నెలలాంటి తిరిగినాం సార్, 2-3 నెలలు తిరిగినాం, దొరకలేదు. ఇక సీదా ట్రైన్ ఎక్కిందట, ఆమె సీదా పోయిందట ఢిల్లీకి పోయిందట. ఇక ఢిల్లీలో మన సార్ చెప్పిండట, ఎమ్మెల్యే సార్ విద్యాసాగర్ రావు సార్ చెప్తే ఆ సార్ పోయినా మా బిడ్డ మాకు దొరికింది. అంటే ఆమెకు హెల్త్ బాగా లేకుండా, హెల్త్ బాగుండదు, అంటే మన మైండ్ పని చేయదా? మైండ్ అప్పుడప్పుడు పని చేయదు కొద్దిగా. సార్ పట్టుకొచ్చింది, సిఐ సార్ చెప్తే సిఐ సారు కానిస్టేబుల్ మేడంని కానిస్టేబుల్ సార్ వదిలేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి ఇక్కత్ పుట్టపాక తేలియా రూమాల్కు అరుదైన గౌరవం దక్కింది. తపాలా శాఖ వారు ఇక్కత్ వస్త్రాలు, తెలియా రూమాల్ ఫోటోతో కొత్త పోస్టర్ కవర్ను ముద్రించి భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో
తపాలా శాఖ జనరల్ పోస్ట్ మాస్టర్ విద్యాసాగర్ ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తపాలా కార్డుపై ఇక్కత్ వస్త్రాల ఫోటోను ముద్రించడంతో వివిధ ప్రాంతాల వారికి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయంగా మరింత ప్రఖ్యాతలు పొందుతుందని కొనియాడారు. దీనివల్ల పోచంపల్లి వస్త్రాలకు మరింత ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఈరోజు ఈ సభకు విచ్చేసి వేదికని అలంకరించిన ఇతర పెద్దలకు శారీస్ సంబంధించి పుట్టపాక తేలియా రుమాల్ సంబంధించి ప్రత్యేక తపాలా కవర్లను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణతో వీటి యొక్క గొప్పదనం మరి ఒక లెవెల్కు వెళ్ళినట్లుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వీటికి ఆల్రెడీ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ GI ట్యాగ్ లభించి ఉంది. దీని ద్వారా ఇక్కడ చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి లాభం కలుగుతుంది, వారికి లీగల్ ప్రొటెక్షన్ వస్తుంది. లీగల్ ప్రొటెక్షన్తో కాపీ కొట్టే వాళ్ళ సంఖ్య, వాళ్ళ ద్వారా ఉన్న డిమాండ్ తగ్గి ఇక్కడ ఉండేటటువంటి ఒరిజినల్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్కెట్ పెరిగి కొంచెం సౌండ్ తక్కువ చేయండి. హలో, ఈ కార్యక్రమంలో తపాలా శాఖ ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించడానికి ముందుకు వచ్చింది. ఒకటి, ఈ తపాలా కవర్ల ద్వారా మన రెండింటికి కూడా పోచంపల్లి ఇక్కత్తుకు, తేలియా రుమాల్ పుట్టపాకకు గుర్తింపు లభించడంలో తన వంతు కృషి చేయడం ఒకటైతే, రెండవది ఇక్కడ కార్మికులు తయారు చేస్తున్నటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో హ్యాండ్లూమ్స్ అంటే కాటన్వి, సిల్క్వి, శారీసు, ఇతర డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయో వాటిని వేర్వేరు ప్రదేశాలకు పంపడం కోసము పార్సల్ సర్వీసెస్ను ముందుకు తీసుకొని వచ్చింది. ఈ పార్సల్ సర్వీసెస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి దీంట్లో గతంలో ఉన్న లోపాలను తొలగించి 28 కొత్త అడిషన్స్ని ఇచ్చి దాంతోపాటుగా ఇప్పుడు కొత్త సర్వీస్ను ప్రవేశపెట్టింది. ఈ పార్సల్ సర్వీసెస్ ద్వారా మన ఇక్కత్తు శారీస్ని తయారు చేసేవాళ్ళు పోచంపల్లి నుంచి, పుట్టపాక నుంచి మన దేశ విదేశాలకు కూడా పంపించుకునేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కలిగించింది. ఇందులో అందరూ వినియోగించుకోవాలని మేము తెలియపరిచాము. ఇందులో ఎక్కువగా మంచి క్వాలిటీ సర్వీసు, అట్ ది సేమ్ టైం రేట్లో కూడా చాలా డిస్కౌంట్ స్ట్రక్చర్ ఇచ్చాము. దాని తర్వాత వీళ్ళకు బుక్ చేసుకునేటప్పుడు క్యాష్ లేకపోతే కూడా క్రెడిట్ ఫెసిలిటీ కూడా ఇవ్వడానికి కూడా నిర్ణయం చేసింది. సో ఇవన్నింటినీ కూడా వాడుకోవాలని చెప్పి నేను మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ సర్వీసెస్లో ఇన్సూరెన్స్ సర్వీసెస్ కూడా, అంటే ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ ఉండే ఇన్సూరెన్సే కాకుండా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సర్వీసెస్ కూడా తీసుకొని దీనికి భద్రతను. స్థానిక బీజేపీ నంద్యాల పార్లమెంట్ కార్యాలయంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు శివకృష్ణ యాదవ్ అధ్యక్షతన బీజేపీ ఓబీసీ జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు రొంగళ గోపి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు బీసీల పార్టీ అని ఆయన అన్నారు. ఎందుకంటే బీజేపీలో
బీసీలకు సముచిత స్థానం కల్పించడం, 113 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న పార్టీ, అలాగే 27 ఓబీసీలు, కేంద్ర మంత్రులు, ఓబీసీ కమిషన్కు చట్టబద్ధత, ముఖ్యంగా ఓబీసీ బిల్లు మరియు చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు, ఇలాంటి గొప్ప ఆలోచనలు కలిగిన గొప్ప పార్టీ బీజేపీ. బీసీలకు ఉన్నత స్థానం కల్పించిన బీజేపీ పార్టీని ఓబీసీలు ఆదరించాలని, అందుకు బీజేపీ ఓబీసీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టపర్తి పర్యటనపై మాజీ మంత్రి పల్లె మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్తలను రక్షించుకునే శక్తి, దమ్ము, ధైర్యం నాకు ఉంది. ఉజ్వల ఫౌండేషన్లో జరిగిన అక్రమాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నిజాలు నిగ్గు తేల్చాలని, నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కలెక్టర్ను గట్టిగా డిమాండ్ చేశాం. ఉజ్వల అక్రమాలపై ఆధారాలతో సహా కలెక్టర్కు అందించాం. కలెక్టర్ స్పందించి సభ్య కమిటీని వేసి వారంలో నివేదిక అందించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ న్యాయం జరగకపోతే ఉజ్వల వద్ద అవసరమైతే ధర్నా చేస్తామన్నారు. ఉజ్వల భూ అక్రమాల్లో ఏ పార్టీ వారు ఉన్నా ఎవరిని ఉపేక్షించవద్దని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్ను కోరానన్నారు. వారంలోగా నిజాలు నిగ్గు తేల్చాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అంతలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి దీన్ని సాకుగా చూపి పుట్టపర్తి పర్యటన అంటూ నానా హంగామా సృష్టించి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారన్నారు. చేయండి, ఆ రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేయండి, క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పి కూడా కలెక్టర్ గారు డిమాండ్ చేశాను. దీని మీద కలెక్టర్ గారు ఇమీడియట్ గా ఆర్డీఓతో కూడా వైస్ చైర్మన్ తో మున్సిపల్ కమిషనర్ తో త్రిసభ్య కమిటీ వేసి నిజాలు తేల్చండి, నిగ్గు తేల్చండి అని చెప్పి వారం రోజులకు నివేదిక ఇవ్వమని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పారు. అన్ని ఆధారాలతో సహా మా దగ్గర అన్ని ఉన్నాయి, అన్ని ఆధారాలు కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏమాత్రం సంబంధం లేదు కాన్స్టిట్యూన్స్ తో. సాధారణంగా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ఒక నియోజకవర్గ పరిధిలోకి వేరే నియోజకవర్గ ఇన్ఛార్జి రాకూడదు అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభాకర్ రెడ్డి గారు కావలసి కల్లా ఈ రోజు కాదు, గతంలో కూడా 3 సార్లు వచ్చాడు. కంచుకోట మాత్రం ఉండే ఈ పుట్టపర్తులు చిచ్చు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసి ఏవేవో పలికిపోయాడు. ఇక్కడ ఏవేవో మాట అన్నాడు, అయినా భరించాను. చివరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పుట్టపర్తిలో కంచుకోట మార్గం ఉంది, దీన్ని బలహీనపరుస్తున్నాడు, కార్యకర్తకు అన్యాయం జరుగుతున్న బాధ చేత ఈ రోజున వేలాది మంది ఆయన రాకను అడ్డుకున్నారు. దీన్ని ప్రభాకర్ గారు గమనించాలి. ఏదైనా నియోజకవర్గ ప్రజలు అన్యాయం జరిగితే అడిగేదానికి, నిలదీసేదానికి, వైఎస్ఆర్సీపీ దౌర్జన్యం ఎదిరించేదానికి పల్లె రఘునాథ్ రెడ్డికి దమ్ముంది, ధైర్యం ఉంది. నా కార్యకర్తల కోసం ప్రాణాలని ఇస్తాను. నేను 20 సంవత్సరాలుగా ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా నేను ఆడుకున్నా. ప్రజలందరూ నన్ను అభిమానిస్తున్నారు. మా సార్ ఒక విధంగా దేవుడిని కూడా అంటున్నారు. ఇటువంటి నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యి చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తే సహించే ప్రసక్తి లేదు అని ఏదో ఒక్కబెట్టుకుని 2-3 పార్టీలు లేని వాళ్ళు ఎంటేసుకొని ఈ జనాభాలో 5 మంది లేదు ఆయనకు. ఇక్కడ వచ్చి మాట్లాడితే తమాషా విషయం కూడా కాదు. దయచేసి జేసీ ప్రభాకర్ ఇదో పలుకుతున్నా, 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బాగా ఉంది. అన్ని ఇన్ఛార్జీలు కష్టపడి పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ రాత్రి మూల హార్నెస్ పూర్తి చేస్తున్నారు. నువ్వేదో జాతీయ నాయకుడు కాదు, దేశ నాయకుడు కాదు. ఇక్కడికి వచ్చి అక్కడక్కడ చిచ్చులు పెట్టి లేని పనులు చేస్తే మాత్రం సహించే ప్రసక్తి లేదు. నాకు ఆత్మాభిమానం ముఖ్యం. నేను గెలవలేని అనుకుంటే, నాకు ప్రజాదరణ లేకపోతే నాకు టికెట్ కూడా అవసరం లేదు. నేనేమి పార్టీ ఫండ్ అడుగుని కాదు, లేదా లాయల్టీ ఉన్నవాడిని, పార్టీని నమ్ముకున్నవాడిని. చంద్రబాబు నాయుడు గారే నాకు దైవం. చంద్రబాబు నాయుడు ఆదేశించి రఘు ఈసారి వేరే వాళ్ళకి ఇస్తామని నాకు అభ్యంతరం లేదు. నాకంటే శక్తిపడు, చదువుకున్నవాడు, ప్రజల అభిమానం ఉన్నవాడు వస్తే ఎటువంటి పరిస్థితులు నాకు అభ్యంతరం లేదు. ఎవరినో పట్టుకొచ్చి పులపను పట్టుకొచ్చి ఎక్స్పోజ్ చేస్తే మాత్రం సహించే ప్రసక్తి లేదు. నేనే కాదు, మా ప్రజలు కూడా సహించే ప్రసక్తి లేదు. ఒకటే చెప్తున్నా, ఇది నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా బాధ్యత నాది, నేను చేసుకోగలను. దీంట్లోకి ఆ ప్రభాకర్ ప్రమేయం అవసరం లేదు. నీ పార్టీలో నువ్వు వచ్చి 5 ఏళ్ళైంది,
తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మీరు ఊచకోసుకొచ్చారు మీ హయాంలో. ఈ రోజు బాధపడుతున్నారు. ఏం కార్యక్రమాలు చేస్తున్నావు నువ్వు? మేమన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. బాదురే కార్యక్రమం చేస్తున్నాం, పార్టీ సభ్యత్వం చేస్తున్నాం. అదేవిధంగా పార్టీ ఎంపీటీసీలు నిలబెట్టినా, సర్పంచ్లు నిలబెట్టినా, అందరికి ఫైనాన్స్ చేశా, కష్టపడ్డా. నువ్వేం చేస్తావు? నువ్వు గుండె మీద చేసుకుని ఆలోచించాయి. నా దాంట్లో కూడా మున్సిపల్ కౌన్సిల్ గెలిచాను. నీకెంత ఉందో దానికి రెట్టింపు ప్రజాభానం నాకుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నా పార్టీ నాయకులు కార్యకర్తలు కాపాడే బాధ్యత నాకుంది. ఆ దమ్ముంది, ఆ ధైర్యం ఉంది. అదే సమయంలో ఇక్కడ జరిగే వైఎస్ఆర్సీపీ దౌర్జన్యం కూడా ఎదిరించే శక్తి నాకుంది. ఒక ప్రమేయం దీంట్లోకి అవసరం లేదు. పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తగా ఇన్నాళ్ళు ఓర్చుకున్నా, ఇంకా ఓర్చుకునే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తన నియోజకవర్గంలో ఉండే కష్టాలు, బాధలు కార్యకర్తలకు న్యాయం చేయి. వేరే వాళ్ళకి నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నీకంటే కార్యకర్తల ప్రాణంగా మేము చూసాం ఇన్నాళ్ళు. కార్యకర్తలే మాకు దైవం. చంద్రబాబు నాయుడు గారు మాకు నాయకుడు. ఆయన గెలవాలని మీరు ఆత్మలు కష్టపడుతున్నారు. మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి పార్టీని బలహీనం చేయొద్దని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నారు. సార్ ఇంకోటి సార్, ప్రభాకర్ రెడ్డి మీ పార్టీ వ్యక్తి. నాకేమీ ఆయనతో విభేదాలు లేవు. ఆయనే కావాల్సికల్లా నన్ను కామెంట్ చేస్తూ, నన్ను ఇబ్బంది పెడుతూ, నన్ను పలచన చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు పలచన చేస్తున్నారు సార్? ఆయనకేముందో నాకైతే అర్థం కదా. ఎందుకంటే నేను రెడ్డి, ఆయన రెడ్డి, ఏదైనా మంత్రి పదవి కట్టం వస్తానేమో, ఒకే రెడ్డి ఉండాలి 2 జిల్లాలని ఆలోచన ఉందో తెలియదు. రెండోది, నేను జిల్లాలో అందరి నాయకులతో బాగుంటాను. అది ఆయనకు నచ్చడం లేదేమో నాకు తెలియదు. ఓకే సార్, ఇప్పుడు ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళనే కమిటీ సభ్యులుగా వేశారు. ఆ కమిటీ పైన మీకు విశ్వాసం ఉందా? మీరు విశ్వసిస్తారా? ఇది కలెక్టర్ గారి మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వసంత్ కుమార్ గారు ఖచ్చితంగా హామీ ఇచ్చారు. 7 రోజుల లోపల నిగ్గు తెరుస్తాను. ఎవరైతే దురాక్రమణ చేశారో, ఎవరైతే కామన్ యూటిలిటీస్ ను అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారో వాటి మీద చర్య తీసుకుంటానని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. నా మాజీ మంత్రి హోదాలో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను నాకు గట్టిగా అడిగాను. కలెక్టర్ గారు స్పందించారు. తప్పకుండా న్యాయం చేస్తాను, దోషులు శిక్షిస్తాను అని ఒక డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ చెప్పిన తర్వాత, ఒక టైం ఇచ్చిన తర్వాత టైం ఇచ్చాను. అది కానీ తేలకపోతే, ఆ న్యాయం జరగకపోతే తప్పకోకుండా నేనే ఉద్యమిస్తా, నేనే దీక్ష చేస్తా. అది న్యాయం జరిగేంత వరకు కూడా విస్తరించే ప్రసక్తి లేదు. ఎవరో వచ్చి చేసేది ఏమి ఉండదు. సార్ ఇంకోటి సార్, నియోజకవర్గాలకు నా ప్రమేయం. ఆ నియోజకవర్గాల బాధలే కష్టాలకు నష్టాలకు అన్నిటికీ. దీనిలోకి వేరే నియోజకవర్గ ఇన్ఛార్జ్ వచ్చి పుల్లలు పెట్టి ఓ రోజుని లేపితే ఏదో నాకు వర్గం కావాలనుకుంటే తప్పు అవుతుంది. అట్లయితే 14 నియోజకవర్గాలు నాకు కాలేజీలు ఉన్నాయి. అన్ని చోట్ల నాకు తెలిసిన వాళ్ళు ఉండాలి. నేను ఎక్కడ ఇంటర్ఫేర్ కాలేదే. ఒకవేళ పోయినా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతతో, ఆయన అనుమతితో పోతా. ఇది ఏదేదో ఊహించుకొని చేస్తే కరెక్ట్ అనే పద్ధతి కాదు. రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అన్ని విధాలా విఫలమైందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో ఆదాయాన్ని ఆర్జించే విద్యుత్ శాఖ ఉద్యోగులు తమ జీతాల కోసం ఆందోళన చేసే దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. గడప గడపకు ప్రభుత్వం పేరిట వెళ్తున్న అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారన్నారు. మీరు మంచి పాలన అందిస్తే ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చేది అని ఆయన ప్రశ్నించారు. ఇళ్లల్లో కరెంటు లేదు, విద్యుత్ అధికారులకు జీతాలు లేవు. చివరికి రెవెన్యూని జనరేట్ చేసేటువంటి నిరంతరం విద్యుత్ శాఖ అధికారులు సైతం తమ యొక్క జీతాల కోసం రోడ్డున పడేటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన ఉంది. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. గడప గడపకు ఈ ప్రభుత్వం ప్రతినిధులుగా స్థానిక ఎమ్మెల్యేలు పోతున్నటువంటి క్రమంలో, మంత్రులు వెళ్తున్నటువంటి క్రమంలో ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఆ వ్యతిరేక దాటికి తట్టుకోలేక మంత్రులు, ఎమ్మెల్యేలు పలాయనం చిత్తగిస్తున్నటువంటి నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని ప్రజలు గన మీ మీద తిరగబడుతున్నటువంటి నేపథ్యంలో ఏమాత్రం మీరు ఆగ్రహం వ్యక్తం చేయొద్దు,
సర్ది చెప్పుకోండి అని చెప్పుకోవాల్సినటువంటి దుస్థితిలోకి ఈ ప్రభుత్వం పోయింది అంటే ఈ పాలన ఏ విధంగా తీసికట్టుగా తయారైందో, ప్రజా వ్యతిరేక నిర్ణయాల కారణంగా ఎంత ప్రజల్లో ఏహభావం వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కన్నా 4 రెట్లు అధికంగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో సైతం మనకన్నా తక్కువ ఇల్లు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఇల్లు కావాలి అంటే అన్ని ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందుతుంది. సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎన్ని బ్రిడ్జిలు కావాలంటే అన్ని బ్రిడ్జిలు అనుమతిస్తా అంటే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి ఇవ్వలేనటువంటి పరిస్థితి. రైల్వే ప్రాజెక్టులు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తానంటే భూసేకరణ చేసి ఇవ్వలేనటువంటి దుస్థితి. కాబట్టి ఈరోజు వాళ్ళు స్థానికంగా గడప గడపకు పోతున్నటువంటి క్రమంలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రోడ్లు ఎందుకు ఇవ్వలేకపోయావు, 3 ఏళ్లలో మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయావు, ఇల్లు ఎందుకు ఇవ్వలేకపోయావు, నాడు నేడు అని చెప్పి పెద్ద ఎత్తున చెప్పావు కదా, మరి పాఠశాలలు ఎందుకు మురికి కూపంగా తయారయ్యాయి, పెచ్చులూడి పడిపోతున్నాయి. ఇలాగా చెప్పుకుంటూ పోతే పన్నుల మూత ఒకవైపు, అరాకొర సౌకర్యాలు ఇంకొక వైపు. జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా యూనియన్ నూతన కమిటీ ముందుకు సాగుతుందని జగిత్యాల జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నూతన కమిటీ బాధ్యులను చొప్పదండి ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి అల్లావుద్దీన్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో తమ గెలుపుకు సహకరించిన సహచర పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతామన్నారు. ప్రేమతో తమ కమిటీని సన్మానించేందుకు వచ్చిన అల్లావుద్దీన్ కు జిల్లా ఐజేయు పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ పార్టీ రథసారథి ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 2వ విడత పాదయాత్ర జోగులాంబ గద్వాల్ అమ్మవారి ఆశీస్సులతో గత నెల 14న అంబేద్కర్ జయంతి రోజు ప్రారంభమైన యాత్ర ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా కొనసాగిన అనంతరం రేపు తుక్కుగూడలో ముగింపు సందర్భంగా బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారని తెలిపారు. సభను విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్ అధ్యక్షతన షాద్ నగర్ పార్టీ ఆఫీసులో జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న వివిధ మండల అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, సీనియర్ ముఖ్య నాయకులు చెప్పారు. ప్రజల కష్టాన్ని, రైతులు, మహిళలు, విద్యార్థులు అందరి కష్టాలను తెలుసుకుంటూ వారికి హామీలు ఇస్తూ భరోసా ఇస్తూ సాగుతున్న యాత్ర. ఈ యాత్ర ఏదైతే ముగింపు సభ ఉందో 5-6 లక్షల మందితో కనీవిని రీతిలో తెలంగాణ మొత్తం సమాజానికి భరోసానిచ్చే విధంగా ఏదైతే జరుగుతుందో ఈ సభకి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి కుటుంబ సభ్యుడు, ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయడానికి కృషి చేసి కనీసం ఒక 10,000 మంది కూడా తగ్గకుండా మనం ఏదైతే పార్టీకి మాట ఇచ్చినామో ఆ మాట ఇచ్చిన ప్రకారం అందరం కూడా కార్యోన్ముఖులై మరి పార్టీకి ఇచ్చిన మాట ప్రకారం మనం సిద్ధమై మరో సంగ్రామానికి సిద్ధమై మరి భారతీయ జనతా పార్టీకి కాషాయం జెండా ఇక్కడ మళ్ళీ అసెంబ్లీలో రెఫరీపడేటట్టు చేసే విధంగా అందరూ కూడా సిద్ధంగా ఉండి ఈ సభకు సన్నద్ధమై రావాలని ప్రతి కార్యకర్తకి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు. అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై బీజేపీ, జై బీజేపీ, భారత్ మాతా కీ జై బీజేపీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్, జేపీ నడ్డా గారి నాయకత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై బీజేపీ, జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, రామ లక్ష్మణ జానకి జై, బోలో హనుమాన్ కీ, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అమిత్ షా గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం, శ్రీవర్ధన్ నాయకత్వం,
నాయకత్వం, బాబన్న నాయకత్వం, విష్ణువర్ధన్ అన్న నాయకత్వం, కేశవ్ గౌడ్ నాయకత్వం, భారత్ మాతా కీ జై. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.